మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన శుభనామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ బాగున్నారా? మీరంతా సంతోషంగా ఉన్నారా? మంచిది. అలాగే ఈరోజు మీ అందరితో ఒక ప్రాముఖ్యమైన విషయం, కొద్ది నిమిషాలు మాత్రం, ఎక్కువసేపు కాకుండా కొద్ది నిమిషాలు మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఈరోజు చాలామంది రకరకాలుగా ఎవరి ద్వారంలో వారు మాట్లాడుకుంటున్నారు. నేనేమంటానంటే, ఇజ్రాయెల్ గురించి నాకు తెలిసి ప్రపంచ మీడియాకు కూడా పెద్దగా తెలియదు అనేది నేను చెప్పగలను. ప్రపంచ మీడియాకు కూడా పరిపూర్ణంగా తెలియదు. అందుకని చాలామంది, అంటే నా ఉద్దేశం తెలియదంటే వాళ్ళు ఏదో నెగిటివ్ మాట్లాడతాను కాదు. ఇజ్రాయెల్ గురించి అందరూ న్యూస్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు, కరెక్టే, నేను కాదన్ను. కానీ ఇజ్రాయెల్ గురించి ఎన్ని మీరు వీడియోలు చేసినా, ఏది మాట్లాడినా, ఇజ్రాయెల్ గురించి పరిపూర్ణమైన అర్థం తెలియాలంటే బైబిల్ బాగా తెలిసి ఉండాలి. బైబిల్ బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య న్యూస్ మీడియాలో 57 దేశాలన్నీ ఒక వైట్ హౌస్లో కూర్చొని ఇజ్రాయెల్ని ఎలా లేపేయాలి, బాగా వినాలి బిడ్డారా, ఇజ్రాయెల్ని ఎలా లేపేయాలి, తీసేయాలి, భూస్థాపన చెయ్యాలి, అసలు భూమి మీద లేకుండే చేయాలి అనుకుంటున్నారు. దేన్ని? ఇజ్రాయెల్ దేశాన్ని. 57 దేశాలకు సంబంధించిన మరి ప్రెసిడెంట్లు లేక ప్రధానమంత్రులు, ఆ క్యాబినెట్ అంటారా, లేదా పార్లమెంట్ అంటారా, లేదా శాసనం తెలియదు, కానీ అక్కడ కూర్చొని ఒక వైట్ హౌస్లో కూర్చొని మాట్లాడుకున్నారు ఎలాగైనా సరే లేపేయాలని. 57 దేశాలు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ ఏమవ్వాలా? గజ 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 వనకాల. కానీ అలా కాదండి బాబు, అలా కాదు. 57 దేశాలన్నీ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇజ్రాయెల్ భయపడకుండా ఒక్కసారికి ఒకే టైంలో ఒకే రోజులో 5 దేశాల మీదకి తమ మిసైల్ వదిలిపెట్టారండి, యుద్ధం చేశారు. ఒకేసారి 5 దేశాలకు. ఏందండి మా మామూలు మాట్లాడినది? 57 దేశాలు వచ్చి నేను లేపేస్తాం, నిన్ను భూస్థాపన చేస్తాం, భూమి మీద లేకుండా చేస్తామని వాళ్ళు మాట్లాడుతుంటే, మమ్మల్ని క్షమించండి, 57 దేశాలు ఒకటే, నేను ఒక్క దేశాన్ని, నేను నిమ్మకాయ లాంటి దేశం నా దేశం, మీరు గుమ్మకాయ లాంటి దేశాలు మీ దేశాలు, ఏం చేయకండి అనకుండా. అందుకట మీకు ఒక మాట చెప్పాలనుకున్నా. ఇజ్రాయేలు దేశానికి సంబంధించిన ఆ ప్రధాని ఏమన్నాడు తెలుసా? బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడో తెలుసా? ఏ దేశమైతే ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తుందో ఆ దేశాన్ని ఖచ్చితంగా వెంటాడి ఖచ్చితంగా నాశనం చేస్తామని చెప్పాడు. ఉగ్రవాదులను మాకు అప్పగించండి, ఉగ్రవాదులని మాకు అప్పగించండి, దయచేసి వారికి మీరు సపోర్ట్ చేయకండి. మేము పడుతుంది, చిన్న పిల్లలు చనిపోతారు అనుకుంటున్నారు, కానీ సంబంధించినటువంటి హమాస్ వ్యవస్థకు సంబంధించిన ఆ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు చిన్న పిల్లలను అడ్డు పెట్టుకొని మీకు వీడియోలు తీసి, ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సైనికులు చిన్న పిల్లలను చంపుతున్నారు మీరు అని మీకు చూపిస్తున్నారు. కాదు, మీరు నమ్మకండి. చిన్న పిల్లలను చంపడం మా ఉద్దేశం కాదు. చిన్న పిల్లలున్న ఆ అడ్డు పెట్టుకొని ఈ ఉగ్రవాదులు తప్పించుకుంటున్నారు. ఉగ్రవాదులను అంతమొందించడమే ఇజ్రాయెల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అని బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడుతూ వచ్చాడు. అసలు ఇంతకీ దీనికి ఎందుకు ఇంత ధైర్యం? ఈ ఇజ్రాయెల్కి ఎందుకు ధైర్యం అంటే, ప్రపంచానికి తెలియదని ముందు చెప్పా, నేను మళ్ళీ చెప్తున్నా, మీరేమో కోసం ప్రపంచానికి నిజంగా తెలియదు ఇజ్రాయెల్ గురించి పరిపూర్ణ అర్థం ప్రపంచానికి తెలియని ఒకటి నిజం చెప్తాం మీ అందరికీ. అసలు ఎందుకు ఇజ్రాయెల్కి భయం లేదు? అసలు ఇజ్రాయెల్ అన్నా
ఆ ఇజ్రాయేల్ సైన్యం అన్నా, ఆ ఇజ్రాయేల్ సైన్యం చాలా చాలా యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు. అంతేకాదు మరి ఆ ఇజ్రాయేల్కి సంబంధించినటువంటి మరి ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేటాడిందాక, ఒక దుర్మార్గుడిని చూసినప్పుడు వాళ్ళు వేటాడిందాక వాళ్ళు ఊరుకోరు. అందుకే అసలు ఎందుకు ఇశ్రాయేలు భయపడటం లేదో మీకు ఒక మాట చెప్పాలి. ఇజ్రాయేలు అనేది ప్రపంచానికి తెలియదు. ఎందుకనంటే ఈ భూలోకములో ఉన్న వారి అందరి పేర్లు ప్రపంచంలో, ఒక మాట చెప్పాలంటే 6 నేల మీద ఉన్న ప్రతి పేరు మనిషి పెట్టిన పేరు. నీ పేరు నీ తల్లిదండ్రులు పెట్టుంటారేమో, ఈ లోకంలో అధికారులు పెట్టుంటారేమో కొత్త పేర్లు. కానీ ఇజ్రాయేల్ అనే పేరు మనిషి పెట్టిన పేరు కాదు. సాక్షాత్తు దేవుడే భూమి మీదకి దిగి వచ్చి ఆ ఇశ్రాయేల్ అనే పేరు తన నోటితో పలికిన పేరు. ఏం జరిగింది? ఒక రాత్రి యాకోబు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు కుమారుడు యాకోబు ఏశావులు పుడితే, ఏశావు ఒక్కడే లాబాను దగ్గర నుంచి, తన మామైన లాబాను దగ్గర నుంచి మందలన్నీ తోలుకొని తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న సమయంలో భార్యని, పిల్లల్ని, మందల్ని, పనివారిని, మనుషులందరినీ పంపించాక యాకోబు ఒక్కడే అర్ధరాత్రి ఒక స్థలములో నిలిచిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి దగ్గరగా సుమారుగా 8 గంటల నుండి తెల్లవారుల వరకు ఒక భయంకరమైన సంగ్రామం జరిగింది. అదేంటో చెప్తా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక్కడే ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ అరణ్యములో ఎవరో ఒక మనిషి రూపంలో, ఒక దేవదూత మనిషి రూపంలోనే ఆయన ఎదురు దిగాడు. అప్పుడు యాకోబు మీద కలబడుతున్నాడు. అది యాకోబు ఒక్కడే కదా, చీకట్లో భయపడతాడని దూత అనుకుంటున్నాడు. కానీ వచ్చిన యాకోబుకి దేవదూత అన్న సంగతి తెలియదు. అప్పుడు యాకోబు మీద కలబడుతున్నప్పుడు నన్ను వదిలేసి అనకుండా యాకోబు కూడా రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. అయితే ఆ దేవదూత గమనించింది, అసలు వీడికి భయం లేదేంద్ర, వీడు ఇంతలా ఉన్నాడు, వీడు పోరాట పటిమి వీడిలో చాలా ఉందరా, వీడిలో ఇంత భయంకరంగా పోరాడుతున్నాడు వీడు అని దేవదూత అనుకుంటుంది. అయినా సరే వదిలిపెట్టట్లేదు, కలబడుతున్నాడు కానీ భయపడట్లేదు యాకోబు ఒక్కడే. అయితే ఆ టైంలో ఆ వచ్చిన దేవదూత అన్న సంగతి యాకోబు తెలియదు, ఎవరో మనిషి అనుకున్నాడు. అయితే తెల్లారుతుంది. రాత్రి 8 గంటల నుంచి 8-9 గంటల నుంచి తెల్లవారిన దాకా దగ్గర 4-4:30 వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆ దేవదూత ఏమంటున్నాడంటే, నన్ను విడిచిపెట్టు, తెల్లవారుచున్నది, నేను వెళ్ళిపోవాలంటున్నాడు. అప్పుడు యాకోబుకి డౌట్ వచ్చింది, నన్ను విడిచిపెట్టు వెళ్ళిపోవాలంటున్నాడు ఏంది, తెల్లవారుతుంది అన్నాడేంటి, అంటే నాతో పోరాడుతుంది మనిషి కాదు దేవదూత అనుకొని గట్టిగా పట్టుకుని వాటేసుకున్నాడు. ఎమ్మని పట్టుకోగానే వెంటనే ఆ దేవదూత యాకోబు తొడగూటి మీద అతను ఒక్కసారి చేత్తో ఎట్ట కట్టిన కొట్టుడికి, కత్తితో కొడితే ఎలాగైతే కాలు వసిలిపోద్దో అట్లా యాకోబు తొడగూడు దగ్గర ఇట్లా ఊగుతూ ఉంది. ఊగిన తర్వాత అబ్బా నొప్పి పుట్టిందని చెప్పేసి వదలకుండా మళ్ళీ గట్టిగా, నీవు నన్ను దీవించు వరకు నేను వెళ్ళను అన్నాడు. అప్పుడు ఆ దేవదూత కళ్ళారా అలా చూసి, అమ్మో బాబోయ్, నువ్వు సామాన్యుడు కాదంటూ అప్పుడు ఏం జరిగిందో ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, మైక్ ఆన్ చేయడానికి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన, అంటే ఆ యాకోబుతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను దీవించి
గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అప్పుడు అడుగుతున్నాడు ఆ దూత, నీ పేరేం పేరో చెప్పు. అతడు యాకోబు అని చెప్పెను. నా పేరు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక. దేవునితోనూ మనుషులతో పోరాడి, ఆమె చెప్పకుండా సరిపడు కూడా, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఇక మీదట నీ పేరు యాకోబు 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 అని పిలిచిన దేశం, ప్రపంచ దేశాలు, ప్రపంచ 57 దేశాలు కాదు, ప్రపంచంలో 6 నేల మీద ఎంత మంది ఉన్నారో అంతమంది నిన్ను యాకోబు అని పిలవరు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని కనపడదాం. యాకోబు అనబడదు. అందుకే ప్రేమైన దేవుని పిల్లరా, ఈ ఇశ్రాయేలు అనే పేరు ఎందుకు వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత ద్వారా దేవుడు పెట్టిస్తున్నాడు. నువ్వు పోరాడింది ఎవరితో తెలుసా? మనుషులతో కాదు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. అంటే మనిషి రూపంగా వచ్చినప్పుడు మనిషి అనుకున్నాడు, కలబడ్డాడు. దేవుడు దేవదూత పంపించాడు అని తెలిసి కూడా ఆ దేవదూతను కూడా ఎడవకుండా పోరాడుతున్నప్పుడు అప్పుడు ఆ పరలోకమందున్న దేవుడు చెబుతున్న మాట దూత రూపంలో, ఇదిగో నీవు మనుషులతోనే కాదు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక నీ పేరికన ఇశ్రాయేలే, అంటే దేవునితో పోరాడినవాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు మీదకి 57 దేశాలు కాదు, ప్రపంచాల్లో ఎన్ని దేశాలు వచ్చినా ఇజ్రాయేల్ని ఓడించడం కష్టం కాదండి, అసలు ఓడించలేరు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే దేవుడు వాళ్ళని తగినటువంటి బుద్ధి చెప్తాడేమో తెలియదు, కానీ ఎన్నో సందర్భాల్లో ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఎన్నోసార్లు వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టి వాళ్ళని యుద్ధాలకు అప్పగించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అని చెప్పేసి తన పిల్లలను కొట్టుకున్నంత మాత్రాన దేవుడు మాత్రం ఇశ్రాయేల్ని విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇజ్రాయేల్ అంటే ఎందుకన్నా, ఇజ్రాయేల్ అంటే మామూలు విషయం. ఇజ్రాయేల్ గురించి బాలాకు రాజు ఏం చేశాడంటే, ఇజ్రాయేల్ మొత్తాన్ని శపించాలని ఆనాడు యుద్ధ కాలాలలో ఇజ్రాయేల్ మొత్తం ఐగుప్తు నుంచి వస్తూ ఉన్న సమయంలో వాళ్ళు మార్గ మధ్యంలో అరణ్యములో ద్రాక్ష తోటల్లో, అంజూరపు తోటల్లో, ఆ యాపిల్ తోటల్లో కూడా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మా తోటలని నాశనం చేస్తున్నారు, అయినా సరే ఇశ్రాయేల్ శపించాలని బాలాకు రాజు బిలాము ప్రవక్తను పిలిపించి సంఖ్యాకాండము 24వ అధ్యాయం తీసిపెట్టుకోండి. ఆ 24వ అధ్యాయములో ఎలాగైనా సరే వాళ్ళందరినీ శపించాలని వాళ్ళు ఆ బాలాకు రాజు అనుకుంటున్నప్పుడు, అప్పుడు ఆ బాలాకు రాజు అలా అనుకుంటూ శపించమని చూస్తున్నప్పుడు బిలాము ప్రవక్త వచ్చి వారిని శపిద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 18వ వచనం చూడండి, 23వ అధ్యాయం తీయండి ఒకసారి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 18 చదువుతాను, జాగ్రత్తగా వినండి. బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను, బాలాకు రాజా లేచి వినుము, సిపోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. బాలాకు రాజా, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించమని, ఇశ్రాయేలును దీవించమని నాకు సెలవాయెను. ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడైన. చెప్పకూడదు సార్, ఆమేన్. అది రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. అంటే యాకోబు నుంచి రాజులు వస్తారు. ఇప్పుడు యాకోబు గర్భా నుంచి రాజులు పుడతారు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. 22వ వచనం చూడండి, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. అంటే యాకోబు వీళ్ళంతా ఎక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. యాకోబు పుట్టినప్పుడు 12 మంది. యాకోబు కుమారుడు యోసేపు ఐగుప్తుకి వెళ్ళి రాజు అయ్యాడు. అప్పుడు యాకోబు 12 మంది కలిసి 70 మందిగా మారి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులను తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు 6 లక్షల మంది అయ్యారు. వాళ్ళు 40 లక్షల మందిగా మారారు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఐగుప్తు గురించి చూడండి, 22వ వచనం, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గుర్రుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. 23 అంటే సంఖ్య 23 అధ్యాయం 23వ వచనం, నిజముగా యాకోబులో మంత్రము లేదో, అంటే వాళ్ళు మంత్రాల మీద వాళ్ళు ఆధారపడరు, ఇవన్నీ మీద వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. ఇశ్రాయేలులో శకునము లేదు,
ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడును. ఇదంతా ఏం చదువుతున్నాడు మీకు? ఇజ్రాయెల్ని ఇప్పుడు కాదు, ఎన్ని తరాలైనా సరే ఇజ్రాయెల్ ఏ దేశం ఓడించదు. నేనేదో ఇజ్రాయెల్ పక్షాన మాట్లాడుతున్నా అని మీరు అనుకుంటారేమో, దయచేసి అలా అనుకోబాకండి. అసలు ఓడించలేమండి బాబు, చాలా డేంజర్. చదవం చూడండి సార్, 24 వచ్చిన చూడండి. ఇదిగో ఆయన జనము ఆడసింహం వల్లే లేచును. అంటే ఇశ్రాయేల్ ఎలా ఉంటుందో చెప్తాడు ఇక్కడ దేవుడు. అది సింహము వలె నిక్కి నిలచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకోదు. ఆమె అది ఇశ్రాయేలు జోలికి ఎవరైనా పోతే ఏ దేశంలోనూ మట్టు. అందుకే మీకు టైటిల్ ఇచ్చాను మీకు. ఇజ్రాయేలు దేశపు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు ఇచ్చినటువంటి ఒక భయంకరమైన హెచ్చరిక ఏంటో తెలుసా? ఎక్కడైతే ఉగ్రవాదులు ఉంటారో వారిని మట్టు పెట్టక తప్పదు. ఉగ్రవాదులు అంటే ఎవరు తెలుసండి? చిన్న చిన్న పిల్లల కళ్ళు పీకేయటం, ఏమండి చెవులు కోసేసి, ముక్కు కోసేసి, పెదవులు కోసి, చేతులు నరికి, పళ్ళు ఎరగగొట్టి బతికుండగానే, ఏమండి మెదడ కూడా బతికుండగానే తీస్తూ, భయంకరంగా కత్తులు పెట్టి మెడల కోస్తూ, వ్రేళ్ళు చేతులు నరుకుతూ చిత్రహింసలు, ఆడపిల్లలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా చిత్రహింసలు చేస్తున్నటువంటి హమాస్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఉన్నారండి. వారిని మట్టు పెట్టబోతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ ఇజ్రాయెల్కి ఎంత పవర్ఫుల్ అంటే, ఆనాడు దేవుడే మాటిచారే, అది ఆడసింహం వంటిదిరా ఇజ్రాయెల్ దేశం. ఆడసింహాన్ని ఎవరైనా ముట్టుకుంటే ఎలా ఉంటుంది? అసలు ఒప్పుకూడదా? అస్సలు ఒప్పుకోదు. ఆడసింహాన్ని ఎవరు ఏం చేయలేరు. పిల్లలకు అన్నటువంటి ఆడసింహాన్ని ఎవరు ఏం చేయలేరు. అందుకే అది తన వేటను తిని చంపబడిన దాని రక్తము త్రాగు వరకు ఆ ఇజ్రాయేల్ అనేది నిద్రపోదు అని అంటున్నాడు. ఈడ మీరు చూడగలరు 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ఇజ్రాయేలు దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను. బిలాము 2వ వచనం చూడండి. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలులు తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ ఆ బిలాము ప్రవక్త మీదికి వచ్చెను గనక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవ వాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆ బిలాము ప్రవక్త ఇప్పుడు చెబుతున్నాడు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యలు, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందలి తోటవలెను, యెహోవా వాటిని ఆగరు చెట్టు వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు ఆగాగు కంటే గొప్పవాడగను, అతని రాజ్యము అధికమైనదగను. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రప్పించను, గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలె ఆడసింహములని అతడు కృంగి పండుకొనెను. అతను లేపువాడు ఎవడు? నిన్ను దీవించువాడు దీవించబడతాడు, నిన్ను శపించువాడు శపించబడతాడు. ఇప్పుడు ఒకసారి 16వ వచనం చూడండి, ఒకసారి 17వ వచనం చూడండి. 17వ వచనం కూడా 24వ అధ్యాయము సంఖ్యాకాండం 24:17 వచనం. నేను చదువుతాను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. అబ్బా ఆమేన్. రాజులు ఎక్కడ పడతారంట? యాకోబు నుండి, ఇజ్రాయెల్ నుంచి వస్తారు. ఈ ఇజ్రాయెల్ని పేరు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడే పెట్టిన పేరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏం చేయలేదు. ఈరోజు ఆ దేశాన్ని మట్టుబెట్టాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరేం చేస్తారండి? ఈరోజు దావీదు రాజును దేవుడు ప్రేరేపించి తన కుమారుడు సొలొమోను ద్వారా కట్టబడిన యెరూషలేము ఈరోజు అక్కడ కట్టబడింది. ఎలాగైనా దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉగ్రవాద దాడిలో ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ఎవరు ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, మిలేని మహనీయులు వచ్చారు, ఎవరు దాన్ని ఓడించలేకపోయారు. ఎంతోమంది ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, నెబుకద్నెజర్ లాంటి వారు, అర్తహషస్త రాజు లాంటి వారు, దర్యావేషు రాజు లాంటి వారు, ఎందరో రాజులు వచ్చినా దాన్ని ఓడించలేకపోయారు. కారణం దేవుడు ముందే చెప్పాడు, యాకోబో నిన్ను బట్టి సకల దేశములు ఆశ్రయించబడతాయి. నిన్ను శపించువారు వాళ్ళు శపించబడతారు, నిన్ను దీవించేవారు నిన్ను దీవించబడతారు. నీ ఈ సముద్ర ఇసుకరేణుల కంటే విస్తారమైన సంతానము నీవు కలిగి ఉంటావు అని అన్నాడు. నువ్వు నలుదిక్కులు వ్యాపిస్తావు అన్నాడు. ఈ మాటలన్నీ చూస్తుంటే ఆనాడు బాలాక రాజు కూడా చెప్పిద్దామని బిలాం ప్రవక్తను డబ్బిచ్చి పిలిపించాడు. 7 కొండలెక్కిచ్చాడు, 7 పొట్టేళ్ళు, 7 గొర్రెలు, 7 కోడెళ్ళు తీసుకొచ్చి ఏమంటే వదిచ్చినా కానీ బిలాము ప్రవక్త మాట మార్చి శపిస్తాడేమో అని ఎదురు చూశాడు బాలాక రాజు. అప్పుడు బాలాక రాజు అన్నాడయ్యా, నేను ఎంత త్యాగం చేసినా కానీ నువ్వు వాళ్ళని శపించట్లేదు అన్నప్పుడు బిలాం ప్రవక్త అంటాడు, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదు బాలాకు రాజా, నరపుత్రుడు ఆయన, నరమాత్రుడు కాదు ఆయన మాట తప్పడానికి. ఆయన దీవించను, నేను దీవించక తప్పదు అని చెప్పాడు. ప్రియ దేవుని పిల్లరా, ఈ మాటని చెప్పానంటే 57 దేశాలు కాదండి, ఎన్ని దేశాలు, ఇంకొక 10 కలుపుకున్నా, ఇంకొక 50 కలుపుకున్నా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవ్వరు ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నటువంటి దేశం అది. ఆమేన్. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, అది వేరే విషయం. కానీ ఇజ్రాయెల్ అనేదే ఆయన ఎన్నో కష్టాలు పెట్టి వాళ్ళందరినీ ఐగుప్తుకు పంపించి చిత్రహింసలు చేసి 430 సంవత్సరాల బానిసత్వం చేసిన తర్వాత వారిని మళ్ళీ 40 ఏండ్లు అరణ్యంలోనే యుద్ధ నైపుణ్యత నేర్చుకునే విధంగా వారిని తయారు చేసి కష్టాలు పెట్టి ఇజ్రాయెల్కి దేవుడు తోడుగా పగల మేఘస్తంభంగా ఉన్నాడంటే, ఆకాశాన్ని నుంచి ఆహారం కురిపించాడంటే, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు అంటే ఇజ్రాయెల్ అంటే ఎంత ఇష్టమో గుర్తుపెట్టు. అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. అందుకే మీకు ఒక మాట చెప్పనా, ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కూడా మన ఇండియా అంటే చాలా ఇష్టం దానికి. ఆమేన్. మన ఇండియాని బాగా ఇష్టపడతారు. వారు ఏ దేశాన్ని ఇష్టపడరు, కానీ మన ఇండియా అంటే ఇజ్రాయెల్ దేశానికి చాలా ఇష్టం. అందుకే ఇజ్రాయెల్ దేశం గురించి నేను సపోర్ట్ కాదు, కానీ న్యాయంగా పరిపాలిస్తారు. న్యాయంగా వారు సంపాదనలో 90% ఖర్చు పెడతారు, 10 కాదు 90% ప్రజలకు ఖర్చు పెడతారు. అటువంటి పరిపాలన ఇజ్రాయెల్. అందుకే ఈరోజు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరో డొనాల్డ్ ట్రంప్ గారు కదా. డొనాల్డ్ ట్రంప్ గారు సైతమే బెంజమిన్ నెతన్యాహు అంటే భయపడి తీరాలి. ఇజ్రాయెల్ అంటే చాలా మీకు తెలియదండి, ఇజ్రాయెల్ సైన్యం. అందుకే ఇందాక అన్నాడు కదా, అది ఆడసింహం వంటిది, అది వేటాడినంత వరకు నిద్రపోదు అన్నాడు. ఎక్కడున్నా మీకు మాట తెలుసు, నీకు ఏ దేశాల్లో అయితే హమాస్కు సంబంధించినటువంటి మంత్రులు, ప్రధానులు ఉన్నారో ఏ సొరంగంలోనూ అక్కడ జ్వరబడి చంపిపడేశారు. ఇది ఇజ్రాయెల్. అందుకే యూదులన్నా ఇజ్రాయెల్ ఎవరు వాళ్ళ జోలికి పోవడానికి ఇజ్రాయెల్ దేశాన్ని, యూదులని ఎంతోమంది ఓసుకోత కోసారు. ఒక హిట్లర్ ఓసుకోత కోసాడు, లక్షలాది 60 లక్షల మంది యూదులను ఓసుకోత కోసాడు హిట్లర్. కానీ ఆగిందా? ఎంతమంది మట్టు పెట్టినా ఇజ్రాయెల్. అందుకే ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అందుకే ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థించండి. యెరూషలేము అక్కడే ఉంది. అందుకే మనం అందరం కూడా ఎప్పుడు అంటాం కదా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లేదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. చప్పట్లు. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లేదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదన్. యెరూషలేమా యెరూషలేమా యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లేదన్, నీ క్షేమముకు ప్రార్థించేదన్. ఆ పాట రాసిన స్టీవెన్స్ అన్నయ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య గారికి తెలియజేస్తున్నాను. వండర్ పాట. అందుకే యెరూషలేము క్షేమం కొరకు క్రైస్తవులందరూ ప్రార్థించండి. ఎందుకంటే యెరూషలేము క్షేమమే మనకు కూడా అది ఆశీర్వాదకరం. ఎందుకో దేవుడు ఏమన్నాడు, ఆ దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరూ దీవించబడతారు. అందుకే ఇజ్రాయెల్ తప్పులు పొరపాటు దేవుడు మట్టు పెట్టచ్చు. కానీ ఒకటి, ఇజ్రాయెల్ దేశాన్ని మాత్రం 57 అరబ్ దేశాలు కాదు కదా, ఎన్ని దేశాలున్నా
దాన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆ పేరు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడే పెట్టిన పేరు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి వరకు మీ అందరికీ శుభం కలుగునుగాక. యేసయ్య మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ, మా వ్యూవర్స్ అందరికి కూడా మరి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా, చక్కని కామెంట్స్ ద్వారా మమ్మల్ని ప్రేమిస్తున్న మీ అందరికీ యేసు ప్రభు నామమున శుభం కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.